Hi everyone. Praise the Lord. How are you all? నా వాయిస్ వినిపిస్తుందని నేను నమ్ముతున్నాను. If you hear my voice clearly, can you show your thumb or do something? Praise the Lord like that. మీకు నా స్వరం క్లియర్గా వినిపిస్తూ ఉంటే ప్లీజ్ జస్ట్ సే ప్రైజ్ ద లార్డ్. సే షో యువర్ థంబ్. హాయ్ అండి. హాయ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అపూర్వ. ప్రైజ్ ద లార్డ్ నోయల్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ రమ్య దీపిక గారు. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ కీర్తి కుమార్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. జస్ట్ ఒక 2 seconds వెయిట్ చేద్దాం. లాస్ట్ టైం నేను ఫాస్ట్గా చెప్పేసి క్లోజ్ చేసిన నాకు పర్సనల్ మెసేజెస్ పెట్టారు, అక్కడ కొంచెం సేపు మా కోసం కూడా వెయిట్ చేయండి అని. సో జస్ట్ 2 minutes మన అప్డేట్, మన లైవ్ అప్డేట్ వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది రిమైనింగ్గా. ఎలా ఉన్నారు అందరూ? హౌ ఆర్ యూ ఆల్? కెన్ యూ టెక్స్ట్ ఎలా ఉన్నారు మీరు? హౌ యూ ఆర్ బ్లెస్సింగ్ విత్ అవర్ మినిస్ట్రీ, పాస్టర్ శామ్యుయల్ డేవిడ్ గారి మినిస్ట్రీ ద్వారా. అట్ ద సేమ్ టైం నా సర్మన్స్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. మీరు ఎలా బ్లెస్ అవుతున్నారు? జస్ట్ పుట్ ఏ స్మాల్ టెక్స్ట్ మెసేజ్, వీఆర్ బ్లెస్డ్ లైక్ దట్. అట్లా ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మీరు ఎప్పుడు లైవ్లో నేను కానీ పాస్టర్ గారు కానీ వచ్చినప్పుడు యూ నీడ్ టు షేర్ దట్ లింక్ టు యువర్ ఫ్రెండ్స్. దట్స్ ద గాస్పెల్. మీరు షేర్ చేసినట్లయితే అది మీరు వెళ్ళి వాక్యం చెప్పవసరం లేదు. అదే ఒక సువార్త వాళ్ళకి తెలియకోకుండానే ఆ మాటల ద్వారా వాళ్ళు దేవునిలోకి రావడానికి అదొక బెస్ట్ అవకాశం అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఏదన్నా మాట చిన్న రీల్ కానీ వాక్యం ద్వారా బ్లెస్ అయినా సరే మీరు ఆ మాటని ఇమ్మీడియట్గా మీతో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. లైక్ యాజ్ మీ ఫొటోస్ ఏదన్నా మంచిగా వస్తే మీరు దాన్ని వాట్సాప్ స్టేటస్ కింద ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకని అంటే ఆ ఫోటోలో మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారని, లేకపోతే ఇంక సమాధానం మీరు చాలా బాగుంటారు అన్న ఒక మీకు ఇంకా లైక్స్ అట్లా ఎలాగ ఏ రీతిగా మనం షేర్ చేస్తూ ఉంటామో అదే రీతిగా దేవుని వాక్యాన్ని మీరు విన్నప్పుడు మీరు బ్లెస్ అయ్యారు కాబట్టి మీరు బ్లెస్ అయిన మాటని మీరు ఇంకొకరితో షేర్ చేసుకున్నప్పుడు వారు విని బ్లెస్ అయ్యి దేవుని రాజ్యానికి వారి దగ్గర అవుతారు. అది మీ ద్వారా వారికి పంపించబడిన గాస్పెల్, ఒక సువార్త, ఒక రక్షణ సువార్త. సో ఎప్పుడు విని ఊరుకుండు వారిలా కాకోకుండా వినిన దానిని షేర్ చేయటం మన ఫాదర్స్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి అలవాటని నేను నమ్ముతున్నాను. ఇంకా అట్లా చేయని వాళ్ళు ఎవరైనా ఉండుంటే దయచేసి అలా చేయటం స్టార్ట్ చేయండి. అట్లాగే నేను ఈరోజు ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నాను. దేవుడు నా మనసులో ప్రేరేపించిన చిన్న వర్డ్ని ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. వాట్స్ స్టాపింగ్ యూ? మిమ్మల్ని ఏది ఆపుతా ఉంది? మీ యొక్క డెస్టినీని రీచ్ అవ్వకోకుండా, మీ పరిస్థితుల్ని రీచ్ అవ్వనివ్వకుండా, మీ లైఫ్లో మిమ్మల్ని ఉన్నత స్థానానికి వెళ్ళనివ్వకుండా. చాలామందికి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది. ఏది మనల్ని ఆపుతా ఉంది? మనకి ఏం అడ్డు వస్తుంది? మనం ఏం చేసినా సరే ఏది సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకు మనం ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం? మనం వాక్యం వింటున్నాము కానీ దాన్ని మనం ఎందుకు దానిలాగా మనం బ్రతకలేకపోతున్నాం అని టయర్డ్ అయిపోతారు. టయర్డ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి సరిపడిన టైం లేదా, లేకపోతే సరిపడినంత మనీ లేకోకుండా ఉన్నామా, సరిపడినంత ఎనర్జీ లేకుండా ఉన్నామా, లేకపోతే అలిసిపోయామా? ఏది మన అలసట మనల్ని ఆప్ చేస్తుందా? మన ఫైనాన్సెస్ మనల్ని ఆప్ చేస్తున్నాయా? లేకపోతే శక్తి లేని వారంగా మనం ఉండి మనము
అలాగా ఆగిపోయి జీవితం ముందుకెళ్ళనీయకుండా అట్లాగే ఆగిపోయి చూస్తూ ఉన్నామా? వాట్ ఈజ్ స్టాపింగ్? ఏది మనల్ని స్టాప్ చేస్తుంది మన యొక్క డెస్టినీని రీచ్ అవనీకోకుండా? అంటే నేను ఒక మాట చెప్తాను, అదేంటో తెలుసా? అది మనమే. దట్స్ యూ, మీరు, నేను. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. మనకేంటంటే ఒక మనిషి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ఈజీగా మన దగ్గరికి వచ్చేసేయాలి. ఎక్స్క్యూజెస్ సౌండ్స్ బెస్ట్, బాగుంటుంది. రేపు చేద్దాము, ఈ వర్క్ రేపు చేద్దాము, ఇప్పుడు వద్దులే, ఆ తర్వాత చేద్దాము. చూడండి, వాక్యం విని వెళ్తాం. వినిన మాటని మీరు మెడిటేట్ చేయండి. మీ జీవితాల్లో ఖచ్చితంగా ఆ మాట వల్ల వచ్చే బ్రేక్ త్రూని మీరు అనుభవిస్తారు అని దేవుని సేవకుల ద్వారా మనం వింటాము. వినిన మాటని మెడిటేట్ చేద్దామని వినిన వెంటనే మనం అనుకుంటాం. బట్ ఏదో పని వచ్చేస్తుంది, ఏదో సిచ్యువేషన్స్, ఏదో ఫంక్షన్స్, ఏదో ఫ్రెండ్స్, లేదు సమ్ అదర్ థింగ్స్, అవన్నీ మన చుట్టూ వచ్చేసినప్పుడు మనం ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ నుంచి, రేపటి నుంచి చేద్దాం, లేదు రేపటి నుంచి ఉందాం, లేదు రేపటి నుంచి మాట్లాడదాం, లేదు రేపటి నుంచి ఆలోచిద్దాం, రేపటి నుంచి ఖచ్చితంగా బైబిల్ చదువుదాం, రేపటి నుంచి ఖచ్చితంగా ఈ మాటను మెడిటేట్ చేద్దాం, లేకపోతే రేపటి నుంచి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేద్దాం, లేకపోతే రేపటి నుంచి ఉంచవచ్చులే, రేపు వీ హ్యావ్ లాట్ ఆఫ్. ఆ ఎక్స్క్యూజ్ అనేది మనుషులు అయిన మనకి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశము మనలో జరగకుండా ఉండటానికి బిగ్గెస్ట్ అడ్డు ఏది అంటే మనము ఎక్స్క్యూజెస్. వాట్ ఆర్ ద ఎక్స్క్యూజెస్ అంటే ఇదిగో చెప్పాగా, ఇవన్నీ మన ఆలోచనలు, మన థింకింగ్. ఎప్పుడు దేవుడు చెప్తాడు, నన్ను బలపరచు వాణి అందు నేను సమస్తము చేయగలను అని ఎన్నోసార్లు మనం పాట పడుతూ ఉంటాం. కానీ ఏం చేస్తున్నాం, ఏం సాధించాం, ఎలా జీవిస్తున్నాం? చూడండి, మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసి చూసుకోవద్దు. మెయిన్ విశ్వాసులకి నేను చెప్పేది ఏంటంటే, స్టాప్ ఫీలింగ్ సారీ అబౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకొని నేనేం సాధించలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను, ఏమీ రీచ్ అవ్వలేకపోయాను, నేను ఒకటి అనుకున్నా అది నా లైఫ్లో నేను చేసుకోలేకపోయాను అని మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు చూసి జాలిపడే స్థానంలో ఉండొద్దు. ఎందుకనంటే మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి చూచే అంత బలమైన దేవుణ్ణి మీరు నమ్ముతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ లిజనింగ్ మై వర్డ్, జస్ట్ టెక్స్ట్ హల్లెలూయా ఆర్ సమ్ అదర్ థింగ్. చూడండి, మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు విశ్వాసాన్ని మాట్లాడటానికి బదులు మనుషుల దగ్గర నుంచి సమ్ అటెన్షన్ని కోరుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైనా సరే ప్రార్థనలో కూర్చుంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ప్రేయర్ చేద్దామని కూర్చున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? చాలామందిని వాళ్ళు ఏమని ఆలోచిస్తూ ఉంటారో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత, ఇగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా కోసం ప్రార్థన చేయండి, ఇగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా కోసం ఏంటి తెలుసా? ఇదంతా బికాస్ ఆఫ్ అవర్ మైండ్ సెట్, ద థింకింగ్, ద మెంటాలిటీ. నేను ఒకటి చెప్తాను, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మీలో ఉన్న గొప్పవాడిని వైపు మీరు చూడటం మొదలుపెట్టండి. మీలో ఉన్న గొప్పవాడు మీ సామర్థ్యతకి మించిన కార్యాలు మీ ద్వారా మీ జీవితాల్లో ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వాసులు ఎలా ఉండాలో తెలుసా? లయన్ మెంటాలిటీ కలిగి ఉండాలంట. లయన్ మెంటాలిటీ కలిగి ఉండాలని నేను ఎందుకు అంటున్నానో తెలుసా? లయన్ జంగిలంతటికి ఒక కింగ్. అసలు లయన్ని కింగ్ చేసింది ఎవరు? లయన్ అన్నిటికంటే పెద్దదా? కాదు. జిరాఫీ కంటే పెద్దదా? కాదు. ఎలిఫెంట్ కంటే పెద్దదా? కాదు. హిప్పోపటామస్ కంటే పెద్దదా? కాదు. అన్నిటిలో లయన్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే లయన్ డీర్ కంటే ఫాస్ట్గా కూడా పరిగెట్టలేదు. దానికంత విజ్డమ్ కూడా ఉండదు లయన్కి. బట్ లయన్ కింగ్ కానీ ఎందుకు పిలువబడుతుందో తెలుసా? లయన్ యొక్క మెంటాలిటీ కింగ్గా తనను తాను చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే చూడండి, మీరు ఎలిఫెంట్ని మీరు చూసినట్లయితే ఎలిఫెంట్ లయన్ని చూసి పరిగెట్టింది. బట్ ఎక్కడ కూడా లయన్ ఎలిఫెంట్ని చూసి పరిగెట్టినట్టు మనం ఎక్కడ చూడం. వై? బికాజ్ ఎలిఫెంట్ యొక్క థింకింగ్ ఏంటంటే లయన్ని చూడగానే పరిగెట్టాలి. బట్ లయన్కి మాత్రం ఎలిఫెంట్ని చూడంగానే తినేయాలనిపిస్తుంది.
విశ్వాసులకి ఎలా ఉండాలో తెలుసా? దేవుని యొక్క వాక్యము నిజంగా నిన్ను బలపరిచి ఉంటే, ఆ వాక్యం యొక్క బలము, స్ట్రెంగ్త్ మీలో నిలబడి ఉంటే కనుక మీ సమస్యను చూసినప్పుడు దాంతో ఫైట్ చేయాలన్నంత కసి వచ్చేస్తుంది, దాంతో మాట్లాడాలనిపిస్తుంది, దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో నీకు కావాల్సిన జ్ఞానము ఆ మాటలో నీకు లభిస్తుంది అన్న ధైర్యము నీలో ఉంటుంది. అప్పుడు నీ చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎంత నిన్ను కృంగతీసే మనుషులు నీ దగ్గరికి వచ్చినా సరే, నీలో ఉన్న మాట నీలో ఉన్న బీస్ట్ని అవేకెన్ చేస్తుంది. నీలో ఉన్న బీస్ట్ ఎవరో తెలుసా? సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీలో నివసిస్తూ ఉన్నాడు. సో నీ సమస్యల వైపు నువ్వు చూసినంత వరకు నువ్వు పరిగెడతానే ఉంటావు, కానీ నీలో ఉన్న వాక్యం వైపు నువ్వు చూడటం మొదలుపెట్టినప్పుడు నువ్వు కింగ్గా జీవిస్తూ మొదలు పెడతా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. స్టాప్. ఏది అయితే మిమ్మల్ని స్టాప్ చేస్తుందో దాని మీద నుంచొని విజయాన్ని ప్రకటించడం స్టార్ట్ చేయండి. బీ లైక్ ఏ కింగ్, లయన్స్ మైండెడ్. చూడండి, లయన్కి కలిగిన మైండ్ సెట్ని మనం యూదా గోత్రపు సింహం వంటి మనసున్న ఆయన్ని మనం సేవిస్తూ ఉన్నాం. ఆయన మాటను చూడండి, ఆయన మాటలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. నీ జీవితము చీకట్లో నుంచి వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ నాట్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట ఎందు నమ్మకం ఉంది అని చెప్తున్నాం, కానీ వీఆర్ నాట్ బిలీవింగ్ దట్. చూడండి, మన లైఫ్లో ఏదైనా మనం ఇప్పటి వరకు ఇంత స్టేజ్లో మనం నిలబడి ఉన్నాము అని అంటే ఒక పట్టుదల ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం. మనం ప్రతి సబ్జెక్ట్ని పట్టుదలతో చదివి దాన్ని పాస్ అవ్వి నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. అట్లా చేస్తా ఈరోజు ఈ స్థాయిలో నిలబడి ఉన్నాం. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులే నిన్ను కృంగతీయొచ్చు, నీ పరిస్థితులు నిన్ను ఆప్ చేయొచ్చు, నా అన్నవారు నిన్ను ఆప్ చేయొచ్చు. బట్ నీలో ఉన్న వాని వైపు నువ్వు చూడటం మొదలుపెట్టినప్పుడు ఉన్నత స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళి నుంచోపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో స్టాప్ ఎక్స్క్యూజెస్ చేయటం ఆప్ చేసేయండి. నేను రేపు చేస్తా, ఈరోజు చేస్తా, ఇంకోసారి చేస్తా, నాకు బలహీనత లేదు, నేను బలహీనుండి, నాకు డబ్బు లేదు, నాకు పేరు లేదు, నాకు పరపతి లేదు, నాకు చదువు లేదు. నో 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 అట్లన్నిటికి మించిన ఆయన్ని మనము సేవిస్తూ ఉన్నాం. ఆయన వైపు చూడటం మొదలుపెట్టండి. లయన్ థింకింగ్ కలిగి ఉండండి. లయన్ లాగా ఆ యూదా గోత్రపు సింహం యొక్క కోరలు ఎంత బలంగా ఉంటాయో ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ యొక్క మనస్తత్వంలోకి మిమ్మల్ని మీరు ముట్టుకోండి. మిమ్మల్ని మీరు ఆ మనస్తత్వంలోకి మీరు అది అంటారు కదా, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు, అట్లాగా ఆ మాట యొక్క శక్తిలోకి మీరు వెళ్ళిపోయినట్లయితే మీ జీవితాల్లో మీ పరిస్థితుల నుంచి మీరు బయటికి రావటానికి ఈజీగా వేని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రతి మనిషిలో దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి తర్వాత మాత్రమే ఆయన భూమి మీదకి పంపించడం జరిగింది. నువ్వు చేయాల్సింది ఒకటే, నీలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పు, నీలో ఉన్న విల్ పవర్ని మేల్కొల్పు. అట్ ద సేమ్ టైం విశ్వాసకి మెయిన్ కావాల్సింది ఏంటంటే డిసిప్లైన్. ఇట్స్ ఎ డిసిప్లైన్. చాలా డిసిప్లైన్ కలిగి దేవుని యందు భయభక్తులతో ఆయన మాటలో ఉన్న శక్తిని పీల్చుకుంటూ అలవర్చుకోవాలి. మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాటని నెగ్లెక్ట్ చేయొద్దు. బీ లైక్ ఎ లయన్. సింహంలాగా బ్రతకటం అలవర్చుకోండి. చూడండి, సింహం చాలా చిన్నది, కానీ ఒక జంగిల్ని రూల్ చేస్తూ ఉంటుంది. మీరు చిన్నవాళ్ళే అవ్వచ్చు, మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మీ దగ్గర ఆలోచనలు లేకపోవచ్చు, మీ దగ్గర శక్తి లేకపోవచ్చు, మీ పరిస్థితులన్నీ మీకు ఎగెనెస్ట్గా ఉండొచ్చు, ఏ పరిస్థితులైనా ఉండనివ్వండి, కానీ మీ దగ్గర ఒకటి ఉంది. అదేంటంటే దేవుని మాట, శక్తినిచ్చు మాట, వెలుగునిచ్చు మాట. నీ భూమిని శూన్యంలో నిలబెట్టిన ఆయన మాట మీలో నివసిస్తూ ఉంది. ఆ మాటలో ఉన్న వెలుగుని మీ చీకటి పరిస్థితుల్లో మీరు దాన్ని అప్లై చేసినట్లయితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీ యొక్క మైండ్ సెట్ని మార్చండి. ఎలాగ మార్చాలో తెలుసా? బీ లైక్ ఏ లయన్. యూదా గోత్రపు సింహంలాగా ఉండటం అలవర్చుకోండి. లయన్ లాగా థింక్ చేద్దాం.
ఎలిఫెంట్ లాగా కాదు. చూడండి, ఎంత పెద్ద ఎలిఫెంట్ అయినా సరే లయన్ని చూసి భయపడిపోతూ ఉంటుంది. కానీ లయన్ ఎలిఫెంట్ని చూసి ఎలిఫెంట్ని పరిగెట్టించి దాన్ని తినటానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎంత పెద్ద సమస్య అయినా అవనివ్వండి, మీలో ఉన్నవాడు యోధా గోత్రపు సింహం యొక్క ఆత్మ మీలో నివసిస్తూ ఉంది కాబట్టి ఎటువంటి సమస్యనైనా సరే జయించి దానిపైన విజయాన్ని పొందగలిగిన శక్తి నీలో ఉంది అన్న గమనము నువ్వు కలిగి ఉన్న నాడు, నీ ఇన్నర్ మ్యాన్, నీ అంతరంగ పురుషుని యందు నువ్వు బలపరచబడిన నాడు నీ జీవితం నీకు ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక లైట్నింగ్ బాల్ చూసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అలాగ నీ లైఫ్ని దేవుడు నీ ముందు కనపరుస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న వాని శక్తిని మనం గమనించాలి. షేడ్రక్, మేషక్, అబేద్నెగోని చూసినట్లయితే చాలా యంగ్ పీపుల్, వాళ్ళ ముగ్గురు చాలా చిన్నవాళ్ళు, కానీ వాళ్ళు ఎన్ని అగ్నిగుండంలో పడవేటప్పుడు కూడా వాళ్ళు భయపడాల. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆయన ఎంత శక్తివంతుడని వాళ్ళు గుర్తెరిగారో తెలుసా? నేను అగ్నిలో పడినా సరే అగ్ని నన్ను కాల్చదు అన్న ధైర్యము వాళ్ళు నిలబడింది కాబట్టే వాళ్ళు అగ్నిలో వేయటానికి వాళ్ళు తీసుకెళ్తున్నా సరే వాళ్ళు భయపడినట్లు ఎక్కడ వన్ వర్డ్ కూడా బైబిల్లో లిఖించలేదు. సో బీ లైక్ ఎ లయన్ మైండెడ్ పీపుల్. ఈ విశ్వాసులు లయన్ మైండెడ్తో ఉండాలి. లయన్ మైండెడ్ కలిగిన మనస్తత్వం కలిగి ఉండాలి. లయన్ ఏ రీతిగా క్రూరం కలిగి తను రూల్ చేస్తుందో అలాగ మన చుట్టూ ఉన్న సమస్యల్ని మనం రూల్ చేసేటప్పుడు దేవుని మాట ద్వారా రోషము కలిగిన వారిగా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉండాలి. మన సమస్యల్ని మనం ఎదిరిస్తూ ఉండాలి. అంతేగాని ఆ పరిస్థితులు మనల్ని ఆపకూడదు. మీలో ఉన్న బీస్ట్ని అవేకెన్ చేయండి. మీలో ఉన్న అంతరంగ పురుషుణ్ణి లేపండి. ఎలాగా? ఆయన మాటని మెడిటేట్ చేస్తూ ధ్యానిస్తూ నువ్వు ఎంత ధ్యానిస్తావో నీలో ఉన్న అంతరంగ పురుషుడు అంత మేలుకొంటాడు, అవేకెన్ అవుతాడు. ఆ అంతరంగ పురుషుడు అవేకెన్ అయిన తర్వాత నీ లైఫ్ న్యూ రిలంలోకి మార్చబడతా ఉంటుంది. నువ్వు కొత్తగా కనిపిస్తూ ఉంటావు. నిన్ను ద్వేషించిన వాళ్ళకి నువ్వు న్యూగా కనిపిస్తూ ఉంటావు. నీకు జాబ్ ఇవ్వనని వెళ్ళిపోయిన వాళ్ళకి నిన్ను చూస్తే ఏంటి తిని ఎంత బ్లెస్ అయిపోయాడు అన్న. చూడండి, ఎవ్రీ డోర్ క్లోజ్ అవ్వచ్చు, బట్ ఇఫ్ యూ బికమ్ దట్ ఎ న్యూ పర్సన్, నీ కోసం దేవుడు ఒక డోర్ తెరిచి ఉంచుతాడు. నీ కోసమే. ఎందుకనంటే నీలో ఉన్న బీస్ట్ని నువ్వు అవేకెన్ చేశావు. జస్ట్ ఫైట్ ఫర్ ద ప్రాబ్లమ్స్. చూడండి, చాలామంది సమస్యలకి భయపడి దాంకుంటారు, కానీ విశ్వాసులు సమస్యకి ఎదురుండి పోరాడాలి. ఎలాగో తెలుసా? దేవుని వాక్యం అనే ఖడ్గము ద్వారా పోరాడాలి. నువ్వు ఎంత పోరాడతావో అంత విజయాన్ని నువ్వు సాధిస్తావు. నువ్వు భయపడి లోపల నిన్ను నువ్వు అణుచుకొని కూర్చున్నంత వరకు నీ జీవితంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం మెడిటేట్ చేసినా, ఎంత నువ్వు ధ్యానిస్తూ ఉన్నా, నువ్వు ధ్యానించే మాట యందు నీకు విశ్వాసం లేని నాడు నీ లైఫ్లో నువ్వు దేన్ని కూడా పొందుకోలేవు. ఓ డియర్ ఫ్రెండ్, ఈ రోజు నుంచి బీ లైక్ ఏ లయన్ మైండెడ్ పీపుల్. ఫెయిత్ పీపుల్ అంటే లయన్ మైండెడ్ పీపుల్ అని అర్థం. మీలో ఉన్న అంతరంగ పురుషుణ్ణి ఆయన మాట ద్వారా మేల్కొల్పండి. మీ జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి ఆయన మారుస్తూ ఉంటాడు. యవనస్తుడా, నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, నా లైఫ్ ఆగిపోయింది అనుకుంటున్నామో. ఓ యవనస్తురాలా, నువ్వు ఏడుస్తూ ఉన్నట్టున్నావు, నాకెవరు పెళ్లి చేయట్లేదు. కొంతమంది ఉంటారు, కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు వింటే నా హృదయం బాధపడిపోతూ ఉంటుంది. ఏంటో తెలుసా? తన తల్లిదండ్రులే వాళ్ళని పట్టించుకోరు, ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ చులకనగా చూస్తారు, లేనిది ఉందని చెప్తూ ఉంటారు. చూడండి, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. మీలో ఒక బీస్ట్ ఉన్నాడు, ఒక బీస్ట్ నివసిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నావో, నువ్వు బాప్తీసం తీసుకున్న మరుక్షణమే ఆ అంతరంగ పురుషుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. ఆ సర్వోన్నతుడైన దేవుడు, యూదా గోత్రపు సింహమైన ఆయన నీలోకి వచ్చేసాడు, నీలో నివసిస్తూ ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి నీ ముందున్న సమస్యతో మాట్లాడటం మొదలుపెట్టు. నీకు తెలియని వ్యక్తులు నీ జీవితాల్లో కార్యం చేయడానికి దేవుడు వారిని తీసుకొని వస్తూ ఉంటాడు. చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోని అగ్నిగుండంలో పడేసినప్పుడు ఇంకొక మనిషి తిరుగుతూ ఉండటం రాజు గమనిస్తాడు. ఆ మనిషి ఎవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు. చూడండి, ఆ దేవుడే నీతో ఉంటున్నాడు, నీలో ఉంటున్నాడు.
దేనికి భయపడొద్దు, దేన్ని చూసి నీ జీవితాన్ని ఆప్ చేసుకోవద్దు. నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకో. నీ యొక్క థింకింగ్ని నువ్వు మార్చుకున్న నాడు క్రిస్టియన్ లైఫ్ అంటే చాలా స్వీట్గా మార్చబడతా ఉంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏ వాక్యం మెడిటేట్ చేస్తే ఏమొస్తుంది? వాక్యం కాదు, మీరు చదివేది ఏంటో తెలుసా? జీవం, లైఫ్ని మెడిటేట్ చేస్తున్నారు. చూడండి, కొంతమంది జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు మెడిటేట్ చేయట్లా, వాళ్ళు మెడిటేట్ చేస్తున్నారు. వాళ్ళు విన్నది నమ్ముతున్నారు, వాళ్ళు వినింది నమ్మారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతుంది. నువ్వు వినింది నమ్మినట్టు అనుకుంటున్నావు కాబట్టి నీ జీవితం అక్కడే ఆగిపోయింది. సో స్టాప్ థింకింగ్ యువర్ సెల్ఫ్ లో. మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకుంటూ ఆప్ చేసేయండి. చూడండి, మీకోసం ఎవ్వరు లేకపోవచ్చు, కానీ సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. నువ్వు అమ్మ కడుపులో రూపించబడక ముందే నీ కోసం సిద్ధపరిచిన వ్యక్తిని దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచేశాడు. నీ స్పౌస్ని సిద్ధపరిచేసాడు, ఆయన నీ బిడ్డల్ని సిద్ధపరిచేసాడు. డాక్టర్స్ అందరూ నాకు పిల్లలు పుట్టరని అంటున్నారేమో, ఇదిగో దేవుని బిడ్డలారా నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయండి. నీలో చచ్చిపోయిన ఆర్గన్స్ సైతం జీవాన్నిచ్చి నీకు ఒక నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మీ చేతిలో దేవుడిని బిడ్డను పెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జాబ్ లేదు, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నావేమో, ఏమన్నా నిన్ను వదిలేసారేమో, కొంతమంది మనుషులు నిన్ను వదిలేసారేమో, నీ స్థితి బాగాలేదు అని నిన్ను వదిలేసారేమో. చూడండి, వాళ్ళకంటే మించిన వ్యక్తుల్ని నీ లైఫ్లోకి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. సో స్టాప్, నిన్ను ఆప్ చేస్తున్న ఆ యొక్క నెగిటివ్ థింకింగ్స్ని మీద ఫైట్ చేయటం స్టార్ట్ చేయి. ఈ రోజు నుంచి విశ్వాసంలో బ్రతకటం నిలబడు. యేసయ్యతో జీవించటం అనంటే భూమిని జయించటం అని అర్థం. భూమి మీద ఉన్న ప్రతి సమస్యని, ఎందుకంటే దేవుడు అదే ఆశించాడు మనలో నుంచి. మనం ఇప్పుడు అంత ప్యాషన్ వీక్ చేస్తా ఉన్నాం. ఆయన రక్తము ద్వారా మనలో ఉన్న ప్రతీది కడిగేశాడు. అంటే మనం ఆయన రక్తాన్ని మెడిటేట్ చేస్తే చాలు, ఆయన మాటను మెడిటేట్ చేస్తే చాలు, మన లైఫ్లో ఆగిపోయిన కార్యాలన్నిటిని స్టార్ట్ అవ్వటం మొదలు పెడతా ఉంటాం. సో స్టాప్ థింకింగ్ యువర్ సెల్ఫ్లో, బీ లైక్ ఏ లయన్ మైండెడ్ పీపుల్. ఫెయిత్ పీపుల్ అంటే లయన్ మైండెడ్ పీపుల్. ఒక్క మాట ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్, మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను. బీ లైక్ ఏ లయన్. ఈ ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి నీలో దేవుడు ఎప్పుడో పెట్టేశాడు. జయించుకోకుండా నిన్ను అణిచివేస్తుంది ఏంటో తెలుసా? నువ్వే. నీలో ఉన్న అవిశ్వాసం, నీలో ఉన్న అసహనం, నీలో ఉన్న ఎక్స్క్యూజెస్, ఇవన్నీ నిన్ను ఆ మాట యొక్క పవర్ని పొందుకోనికోకుండా ఆప్ చేస్తుంది. సో నీలో ఉన్న అంతరంగ పురుషునితో మీరు మాట్లాడటం మొదలు పెట్టండి. దేవుని మాటని మెడిటేట్ చేయటం మొదలు పెట్టండి. దేవుడు మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆర్ యూ బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? మీరందరూ ఈ మాట ద్వారా మీరు బలపరచబడ్డారని నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫెయిత్ఫుల్ పీపుల్ అంటే లయన్ మైండెడ్ పీపుల్. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మీ జీవితాల్లో ఏది మిమ్మల్ని బాధిస్తుందో దానికి చెప్పండి, నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. నేను ఈరోజు గెలవకపోవచ్చు, బట్ రేపు నాకు శక్తి వస్తుంది. చూడండి, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 20 years పట్టింది. ఎందుకంటే అబ్రహాములో విత్తిన విత్తనం యొక్క ఫలము అబ్రహాము నమ్మి పొందుకుంటానికి అంత టైం పట్టింది. మీరున్న స్థలంలో మీ కార్యాలు జరగవు. దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడో అక్కడికి రండి. మీ మైండ్ని నమ్మొద్దు, మీరు మీ అంతరంగ పురుషుల్ని నమ్మండి. దేవుడు గొప్ప కార్యాలు మీ ద్వారా మీ కుటుంబాల్లో జరిగించును గాక. ఏమే, హల్లెలూయా. ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి మనకి చర్చ్లో విజయవాడలో ఉంటున్నట్లయితే మన చర్చ్ ఫాదర్స్ హౌస్లో ప్యాషన్ వీక్, పాస్ ఓవర్ వీక్ జరుగుతుంది. తప్పకుండా మీరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీడే పాస్టర్ శామ్యుయల్ డేవిడ్ గారి మెసేజ్ని మీరు ఖచ్చితంగా వినండి. ఇట్స్ ఎ మెడిసిన్ ఫర్ యూ. ఒక్క సర్మన్ వినండి చాలు, ఆ రోజంతా మీ జీవితంలో ఏమేమి అవసరమో అవన్నిటిని దేవుడు మీ లైఫ్లో అవేకెన్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మీలో ఉన్న బీస్ని అవేకెన్ చేయండి. ఎలాగా? బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ అగైన్.